హాయ్ వెల్కమ్ టు సిరి ప్లాజా. ఇవాళ మనం మామిడి ఆవకాయ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, ముందుగా మామిడికాయ ముక్కలు, ఒక బౌల్ గ్రౌండ్నట్ ఆయిల్, ఒక కప్ కారం, ఒక కప్పు సాల్ట్ తగినంత, పసుపు, ఆవాలను లైట్గా వేయించుకొని పొడి చేసి పెట్టుకున్నది ఆవ పొడి, జీలకర్రను కూడా లైట్గా వేయించి పొడి చేసి పెట్టుకోవాలి, జీలకర్ర పొడి, మెంతుల పొడి, మెంతులను కూడా లైట్గా వేయించుకొని పొడి చేసి పెట్టుకోవాలి, ఇంగువ, ఎల్లిపాయలు. సో ఇంగ్రీడియంట్స్ అన్ని చూసాం కదా, ఇప్పుడు ప్రొసీజర్లోకి వెళ్దాం. ఒక పెద్ద బౌల్ తీసుకొని దాంట్లో 1 బౌల్ ఆఫ్ మామిడికాయ ముక్కల్ని వేసుకోవాలి. ఇప్పుడు దాంట్లోకి 1 కప్ ఆఫ్ కారం వేసుకోవాలి, ముక్కలకు సరిపడా సాల్ట్, ఒక ½ టీ స్పూన్ పసుపు, ఇప్పుడు 2 టీ స్పూన్స్ ఆఫ్ జీలకర్ర పొడి, వేయించి పొడి చేసుకున్నాం కదా ఆ జీలకర్ర పొడిని 2 టీ స్పూన్స్ వేసుకోవాలి. అలాగే ముందుగా వేయించి పెట్టుకున్న మెంతుల పొడి కూడా 1 టీ స్పూన్ వేసుకోవాలి. ఎక్కువ వేసుకుంటే చేదవుతుంది, అందుకని 1 టీ స్పూన్ సరిపోతుంది. సో ఇప్పుడు మన మెయిన్ ఇంగ్రీడియంట్ ఆవాల పొడి, ఎందుకంటే మామిడి ఆవకాయ పచ్చడి అనుకున్నాం కదా, సో దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ మామిడికాయలతో పాటు. సో ఇప్పుడు ఆవాల పొడి 4 టేబుల్ స్పూన్స్ పడుతుంది. సో ముందుగా వేయించి పొడి చేసుకున్నాం కదా, సో అది ఒక 4 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి. అలాగే వెల్లుల్లి, బొట్టు తీసి పెట్టుకున్న వెల్లుల్లి 1 టేబుల్ స్పూన్. ఇప్పుడు 1 కప్ ఆఫ్ పల్లీల నూనె వేసుకోవాలి దీంట్లోకి. సో ఇప్పుడు మనం పల్లీల ఆయిల్ వేసుకున్నాం కదా, పల్లీ ఆయిల్ అండి ఇది, దీన్ని వేడి చేసుకోకుండానే వేసుకోవాలి, పచ్చి ఆయిలే. అలాగే ½ టీ స్పూన్ ఆఫ్ ఇంగువ, ఒకవేళ ఇంగువ టేస్ట్ మీకు నచ్చకపోతే వేయకపోయినా పర్వాలేదు. సో ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేట్టుగా కలుపుకోవాలి. సో అంతా మిక్స్ అయ్యేట్టుగా కలుపుకున్నాం కదా ఇప్పుడు పచ్చడిని. సో మామిడి ఆవకాయ పచ్చడి రెడీ అయిందండి. సో ఇది ఒక 4 to 5 డేస్ వరకు మగ్గనివ్వాలి. అలాగే 2 డేస్ తర్వాత ఒకసారి మళ్ళీ దీన్ని కలుపుకోవాలి, వాటర్ ఫామ్ అవుతుంది కాబట్టి, లేదా పచ్చడి పాడైపోతుంది. అండ్ దీన్ని ప్లాస్టిక్ బాటిల్స్లో కానీ గాజు బాటిల్స్లో కానీ నిలువ పెట్టుకోవాలి. స్టీల్ దాంట్లో పెడితే కనుక పచ్చడి పాడైపోతుంది. సో మామిడి ఆవకాయ పచ్చడి రెడీ అయిందండి. డెఫినెట్గా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం youtube.com/siriplaza సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి నా లేటెస్ట్ రెసిపీ వీడియోస్ ఈమెయిల్ ఐడికి పొందవచ్చు. మరియు ఫుల్ డిస్క్రిప్షన్ కోసం siriplaza.com డైరెక్ట్గా లాగిన్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.